అంగట్లో అన్నీ ఉన్నా సరే అల్లుడి నోట్లో శని అంటారే, అలాగే మన కృష్ణా గుంటూరు జిల్లాలో ఉన్న ప్రజలకి ఏంటంటే ఒక అద్భుతమైన హాస్పిటల్, హెమీలైన డాక్టర్లు, సదుపాయాలు, ఇంటర్నేషనల్ ఫెసిలిటీస్ ఇన్ని ఉన్నా సరే వీటిని మనం వాడుకోవటం లేదు అని నా యొక్క నింద, మీ మీద ఆరోపణ. ఎందుకంటే ఇక్కడ ఉన్న ఫెసిలిటీస్ గురించి ఎక్కడ సరైన ప్రచారం జరగలేదు. అంటే ఇది నిరంతరం జరగాల్సిన ప్రక్రియ. మరి ఎయిమ్స్ అనేది ఇక్కడ ఎవరికి అడిగినా సరే పెద్దగా తెలియదు. అదే కానీ ఢిల్లీలో ఉందనుకోండి, ఇందిరాగాంధీని వాళ్ళ యొక్క సెక్యూరిటీ గార్డులు కాల్చివేస్తే ఆవిడ్ని తీసుకువెళ్ళింది ఎక్కడో తెలుసా? ఎయిమ్స్కి. ఢిల్లీలో ప్రెసిడెంట్ కానీ లేకుంటే మన ప్రైమ్ మినిస్టర్ కానీ పెద్ద పెద్ద మినిస్టర్స్కి ఎవరికి ఏ ప్రాబ్లం వచ్చినా, హెల్త్ ఇష్యూ వచ్చినా సరే ముందుగా తీసుకువెళ్ళేది ఎక్కడికో తెలుసా? ఎయిమ్స్కి. ఎయిమ్స్లో ఏంటంటే హెమీలైన డాక్టర్లు ఉంటారు. అంతేకాదు ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్లో ఉండే ఎక్విప్మెంట్ ఉంటుంది. అలాంటి ఫెసిలిటీస్ని మన కేంద్ర ప్రభుత్వం మన మంగళగిరిలో పెట్టి విజయవాడ, అదేవిధంగా గుంటూరు జిల్లాల ప్రజలకి ఒక బ్రహ్మాండమైన హాస్పిటల్ ఫెసిలిటీస్ ఇద్దామని చెప్పి వాళ్ళు మన కోసం ఏర్పాటు చేశారండి. ఒక్కసారి మీరు కొద్దిగా వినండి. ఎందుకంటే మనకి ఎలా తయారైందంటే ఈ యొక్క ప్రైవేట్ హాస్పిటల్కి అలవాటు పడిన మన మనస్తత్వం ఏమవుతుందంటే ఈ గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్తే చీప్ అనుకుంటారు. ఆఖరి పాపం ఈ రోజున పేద ప్రజలు కూడా ప్రభుత్వ హాస్పిటల్కి వెళ్ళడానికి ఇష్టపడలే. ఎందుకంటే వారికి రాష్ట్రం నుంచి కేంద్రం నుంచి అనేక బెనిఫిట్స్ రావటం మూలంగా వాళ్ళు కూడా దీని ఏముందిలే, ఒక 1000 రూపాయలు 2000 రూపాయలు ఈ ప్రైవేట్ హాస్పిటల్లో చక్కగా ఏసీ ఫెసిలిటీస్తో ఉంటే బ్రహ్మాండంగా పని అయిపోతుంది అనుకుంటున్నారు. అదే ఏసీ ఫెసిలిటీసు, అదే 5 స్టార్ హోటల్ ఫెసిలిటీస్ ఉన్నటువంటి ఎయిమ్స్ గురించి మీకు పెద్దగా తెలియకపోవటం వల్ల నేను చెప్దాం అనుకుంటున్నాను. ఎందుకంటే మీ జేబుకు చిల్లు పడకుండా ప్రాణం నిలబెట్టే దేవాలయం మంగళగిరి ఎయిమ్స్. ఏ హాస్పిటల్కి వెళ్ళినా సరే డాక్టర్లకి టార్గెట్లు ఉంటాయి. నువ్వు ఇంత టార్గెట్ చేస్తే నీకు శాలరీ 5 లక్షలు, ఆ పైన ఇంత టార్గెట్ చేస్తే ఇంతది. అవసరం ఉన్నా లేకపోయినా సరే పేషెంట్ని చకచక సొరకాయని కోసినట్టు కోసేయండి. ఈ హాస్పిటల్ మెయింటైన్ చేయాలంటే నెలకి ఎంత తెలుసా మీకు అని ఆ మేనేజ్మెంట్ వాళ్ళని గద్దిస్తారు. అమ్మా, ఆపరేషన్కి 5 లక్షలు కావాలి అనే మాట వినబడదు. ఎందుకంటే మన మంగళగిరి ఎయిమ్స్లో ఉంది. ఒక పేద తండ్రి కూతురు పెళ్లి కోసం దాచిన డబ్బు, ఒక తల్లి కొడుకు చదువు కోసం కూడబెట్టిన సొమ్ము, ఒక జబ్బు పేరు చెప్పి కార్పొరేట్ హాస్పిటల్లో లాగేసుకుంటాయి. ఇక ఆ బాధలు మీకు వద్దు. విజయవాడ గుంటూరు మధ్యలో 183 ఎకరాల పచ్చని ప్రాంగణంలో కేంద్ర ప్రభుత్వం 1610 కోట్లతో కట్టించిన మన ఎయిమ్స్ మనందరిది. మనందరి కోసం, మన రాక కోసం ఎదురు చూస్తోంది. మీరు ఎందుకు వెంటనే వెళ్ళాలి? ఇది చదవండి. నా మాట నమ్మడం కాదు, మీరు తెలుసుకోండి. మీ కళ్ళను మీరే నమ్మరు. డాక్టర్ ఫీజు ఎంతో అంటే ఒక మనిషికి ఒక కప్పు కూడా రాదు, టీ కప్పు. కానీ ఇక్కడ కేవలం 10 రూపాయలు డాక్టర్ ఫీజు అండి. ఇదే కనుక ఏదైనా ఒక ఊరిలో ఒక డాక్టర్ 10 రూపాయలు ఫీజు తీసుకుంటున్నా అంటే పత్రికలన్నీ ఎంత ఘనంగా రాస్తాయండి. ఫలానా డాక్టర్ కేవలం 10 రూపాయలతో వైద్యం అని అతన్ని ఈ యొక్క మీడియా అంతా కూడా పొగిడేస్తూ భుజాన్ని వేసుకుంటాయి. అవును సార్, కేవలం 10 రూపాయలే. ఆ ఒక్క టికెట్తో మీరు జనరల్ ఫిజిషియన్ దగ్గరికి, కీళ్ళ డాక్టర్ దగ్గరికి, కంటి డాక్టర్ దగ్గరికి, ఈఎన్టీ డాక్టర్ దగ్గరికి, పంటి డాక్టర్ దగ్గరికి, చర్మ వ్యాధుల నిపుణుడి దగ్గరికి కూడా వెళ్ళచ్చు ఆ 10 రూపాయలతోనే. మీరు డెంటిస్ట్ దగ్గరికి వెళ్ళనుకోండి, మీ పళ్ళు రాలగొట్టడం కాదు, మీ పర్సును కూడా రాలగొట్టేస్తారు. ప్రతి దానికి బయట ఒక స్పెషలిస్ట్ ఫీజు
రూ. 500 నుండి రూ. 1500 వరకు ఉంటుంది. ఇక్కడ మాత్రం కేవలం రూ. 10. అంత తక్కువ రేటు పెట్టడం వల్లనే బహుశా ఇది ప్రజల్లో నమ్మకాన్ని చేయట్లేదు. ఎందుకంటే మనం చూస్తున్నాం, ఈ జనరిక్ మెడికల్ షాపుల్లోకి వెళ్ళి మందులు కొంటూ ఉంటే ఇవి పని చేయవు అని ఆ డాక్టర్లు, మధ్యలో కొంతమంది పరిజ్ఞానం ఉండి లేక చెప్పేవాళ్ళు ఉండటం మూలంగా దాన్ని ఆదరించే వాళ్ళు లేరు. రెండోది ఏంటంటే, ఈ జనరిక్ మెడికల్ షాపులో అసలు ధర ఎంత తగ్గిస్తారు అనేది తెలియట్లా. జనరిక్ మందుల షాపులు పంపించేటప్పుడు వాటి రేటు స్పెషల్గా ముద్రించాలి. లేకుంటే ఏమవుతున్నదంటే, మామూలు మెడికల్ షాపులో రూ. 10 ఉండేది ఇక్కడ రూ. 9కి ఇస్తున్నాడు. చూసావా, నీకు ఒక రూపాయి ఎలా పెరిగిందో అంటున్నాడు. వాస్తవానికి అది కాదు. రూ. 10 మందు మనకి రూపాయికే దొరుకుతుంది జనరిక్లో, మహా అంటే రూ. 3, అంతకు మించదు. కానీ బాగుపడుతుంది ఎవరు? ఈ జనరిక్ మెడికల్ షాపులు పెట్టుకున్న ఈ యాజమాన్యం. మరి ఎన్నిసార్లు కంప్లైంట్ చేసినా ఇటు ఈ హెల్త్ డిపార్ట్మెంట్ వాళ్ళు స్పందించట్లేదు. నేను స్పందిస్తూనే ఉన్నా. నేను ఈటీవీ వాటిలో న్యూస్ వచ్చేటప్పుడు బ్లడ్ బ్యాంక్ గురించి, ఈ జనరిక్ మెడికల్ షాప్ గురించి నేను ఎప్పుడు కంప్లైంట్ పెడుతూనే ఉంటాను ఆ పక్కన వచ్చే స్క్రోలింగ్లో. కానీ పట్టించుకునే నాదుడే లేడు. ఇక్కడ ఒక్కసారి చూద్దాం. బయట ఒక స్పెషలిస్ట్ ఫీజు రూ. 500 నుంచి రూ. 1500 ఉంటే ఇక్కడ మాత్రం రూ. 10. అంటే మీకు రూ. 490 ఆదా అయినట్టే కదా. బయట రూ. 10,000 అయ్యే టెస్టులు ఇక్కడ చాలా తక్కువ రేటు. మీరు షాక్ అవుతారేమో, ఇది నిజం. కార్పొరేట్ హాస్పిటల్స్లో బిల్లు చూసి గుండె ఆగిపోయే పరిస్థితి ఇక్కడ ఉండదు. మీరు బయటకు వచ్చే ఖర్చు, ఎయిమ్స్లో అయ్యే ఖర్చు మీకు మిగిలేది కంప్లీట్ బ్లడ్ టెస్ట్ చేయాలంటే కేవలం రూ. 800 బయట ఛార్జ్ చేస్తే ఇక్కడ రూ. 135 అండి. అంటే రూ. 665 సేవ్ అయినట్టే కదా. లివర్ అండ్ కిడ్నీ టెస్టు బయట మీకు రూ. 2,000, ఇక్కడ రూ. 225, అంటే రూ. 1,550 సేవ్ అయింది కదా. అలాగే ఈసీజీ, చెస్ట్ ఎక్స్రేవి రూ. 700, ఇక్కడ రూ. 50, రూ. 590 మీకు ఆదాయం మీకు మిగులుతున్నది. థైరాయిడ్ టెస్ట్ రూ. 900, ఇక్కడ రూ. 200, రూ. 700 మీకు మిగులుతున్నది. మ్యామోగ్రఫీ అంటే ఆడవాళ్ళకి బ్రెస్ట్ క్యాన్సర్కి టెస్ట్ చేసేది ఇక్కడ కేవలం బయట రూ. 4,000 ఛార్జ్ చేస్తే ఇక్కడ మాత్రం కేవలం రూ. 630. యవ్వనంలోకి ప్రవేశపెట్టిన 4-5 సంవత్సరాల దగ్గరించి ప్రతి అమ్మాయి కూడా చేయించుకోవాల్సిన, సంవత్సరానికి 1-2 సార్లు చేయించుకోవాల్సిన అవసరం ఉన్న టెస్ట్ ఇది. దీనివల్ల రాబోయే కాలంలో ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఉండడానికి అవకాశం ఉంటుంది. అంటే ఒక్క రోజులో మీరు రూ. 6,000 పైగా ఆదా చేస్తారు. ఆ డబ్బుతో మీ పిల్లలకు ఒక నెల సరుకులు వస్తాయి సుమా. ఇది హాస్పిటల్ కాదు, 5 స్టార్ హోటల్. 188 ఎకరాల్లో పచ్చదనం మధ్య ఉన్న ఈ హాస్పిటల్లో గాలి, వెలుతురు, పరిశుభ్రత, బాత్రూము నుండి బెడ్ వరకు అద్దంలా మెరుస్తూ ఉంటుంది. క్యాంటీన్లో వేడి వేడి అన్నం, కూర, పప్పు, పెరుగు అన్నీ కలిపి కేవలం రూ. 75. బయట హోటల్లో ప్లేట్ మీల్స్ కూడా రాదండి ఈ రేటుకి. వెళ్ళడం చాలా ఈజీ, జేబుకు భారం కాదు. ఎందుకంటారా, విజయవాడ నుండి మంగళగిరి బస్ స్టాండ్ నుండి డైరెక్ట్ బస్ టికెట్ అయితే రూ. 10 మాత్రమే. అదే ఆటో చేయించుకున్నారు అనుకోండి 50 నుంచి 30 నుంచి 50 రూపాయల వరకు ఉంటుంది. ఇక్కడ ఒకటి గుర్తుపెట్టుకోవాలి, వీళ్ళు పని వేళలు ఉదయం 9 గంటలకి వెళ్తే 9 గంటల నుంచి మధ్యాహ్నం 4 గంటల వరకు అనుకుంటా. ఉదయం 9 గంటలకు వెళ్తే టెస్టులు అన్నీ పూర్తి అయిపోయి మధ్యాహ్నం 2 గంటలకల్లా ఇంటికి వచ్చేస్తారు. బహుశా 2 గంటలకల్లా క్లోజ్ అయిపోతుంది అనుకుంటా. ఇంకా ఆఫీస్కి సెలవు పెట్టాల్సిన పనే లేదు. మరి ఇన్ని ఫెసిలిటీస్లో ఉన్న మన ఎయిమ్స్ని మనం వాడుకొని, అక్కడ ఉన్న డాక్టర్లు సూపర్ అండి, సూపర్. ఎటొచ్చాయంటే మనలో ఉన్నటువంటి ఏదైనా సరే ఎక్కువ డబ్బు పెట్టి కొడితే అబ్బో చాలా క్లాస్ అండి అనుకుంటారు. లేదండి, నేను కృష్ణా జిల్లాలో ఉన్న ఎమ్మెల్యేలకు, గుంటూరు జిల్లాలో ఉన్న ఎమ్మెల్యేలకు, ఎంపీలకు, అంతేకాదు గజెటెడ్ ఆఫీసర్కి, ఈవెన్ కలెక్టర్లకి, డిప్యూటీ కలెక్టర్స్కి, ఇన్కమ్ ట్యాక్స్ అధికారులకు కూడా నేను విజ్ఞప్తి చేస్తున్నాను. మొదట మీరు మీ కుటుంబాలు వచ్చి ఇక్కడ పరీక్ష చేయించుకుంటూ ఉంటే మిమ్మల్ని చూసి అనేక మంది రావడానికి అవకాశం ఉంటుంది. వైజాగ్లో ఒక కలెక్టర్ గారు ఉండేవాడు. ఆయన భార్యని
ఎక్కడ తీసుకెళ్ళి ప్రసవానికి తీసుకెళ్ళారో తెలుసా అండి? వైజాగ్లో చాలా పెద్ద పెద్ద హాస్పిటల్స్ ఉన్నాయి. ఒకే రోడ్లో 30-40 పెద్ద పెద్ద హాస్పిటల్స్. అయినా సరే కేజీహెచ్ తీసుకెళ్ళాడు. అక్కడ ఇప్పుడు బాగా డెవలప్ అయింది. చూడండి, ఒక కలెక్టర్ నా భార్యని నేను తీసుకెళ్ళి కేజీహెచ్లో డెలివరీ చేసిన, మీరెందుకు తీసుకెళ్ళరు అని ప్రశ్నించాడు. వాస్తవమే కదా. మరి అలాగే విజయవాడలో కూడా ఈ ఎయిమ్స్ని కేవలం నేను 10 మందికి చెప్పడం కాదు, ఇది చూస్తున్న ప్రతి ఒక్కరూ మీ స్నేహితులకి దీన్ని రీపోస్ట్ చేయండి, షేర్ చేయండి, వాళ్ళతో డిస్కస్ చేయండి. మీకేం డౌట్ ఉంటే నాతో మాట్లాడండి. నాకు తెలియని ఉంటే నేను ఆ ఎయిమ్స్ డైరెక్టర్తో మాట్లాడతాను. మీరు తీసుకెళ్లాల్సింది మీ యొక్క ఆధార్ కార్డు. దీంట్లో మీకు ఇంకా ఏ ఇబ్బంది ఉండదు. మీ ఏ స్థాయి వారైనా సరే, మీరు కోటీసులు అవ్వచ్చు, లేకుంటే కటికి పేదవాళ్ళు అవ్వచ్చు, ఎవరికైనా సరే 10 రూపాయలే మీ ఆధార్ కార్డు మాత్రం తప్పనిసరి. మరి ఈ రోజు నుంచైనా మనం ఈ ఎయిమ్స్ని వాడుకుందామా? మనకిచ్చిన ఈ భాగ్యాన్ని, ఈ సౌభాగ్యాన్ని మనం వాడుకొని మనం అనవసరంగా ఈ కార్పొరేట్ హాస్పిటల్ని వాళ్ళకి మన డబ్బు, మన కష్టార్జిత తీసుకెళ్ళి వాళ్ళకి ఎందుకు ఇవ్వాలి? ఓ పాట ఉంటుంది, తుమ్ దో టకియో మే నౌకరీ సే మేరా లాఖోం కే సావన్ జాయేగి అని. అంటే నువ్వు ఇచ్చే 2 మందుల కోసం అని చెప్పేసి నేను ఎంతో పడిన కష్టం మొత్తం దోచేస్తావు కదా హాస్పిటల్లో. ఎవరికి తెలియదండి. మనం చూసాం కదా కోవిడ్ సమయంలో ఎంత దారుణంగా దోచేశారండి ఈ హాస్పిటల్సే. ఎయిమ్స్ ఎప్పుడూ అలా చేయదు. ప్రభుత్వ రంగ సంస్థలు ఎప్పుడూ అలా చేయవు. నేను ప్రభుత్వ రిప్రజెంటేటివ్ కాదు, నేను ఒక పత్రికా విలేకరిని మాత్రమే. ఎందుకంటే వీళ్ళు ఏదైనా నాకు డబ్బులు ఇస్తే వీళ్ళ కప్పు టీ కూడా ఇవ్వరండి. ఎందుకంటే వాళ్ళకి గవర్నమెంట్ ఏమి ఇవ్వదు కనుక. నేను ఇంతవరకు ఆ డైరెక్టర్ని కూడా ఇప్పుడు కలవలేదు. బట్ తప్పకుండా ఒకసారి వెళ్ళి ఇంటర్వ్యూ చేయడానికి ప్రయత్నం చేస్తా. సిఓ మీ ఎన్ రామ్జీ, సీనియర్ జర్నలిస్ట్, గుడిగంట TV9. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మానకండి.